నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ 90. మావిగన్ రగడ, పవన్ స్వీట్ వార్నింగ్. తెలంగాణలో సవాళ్ల పర్వం, కేబినెట్ టైం, ముంచెత్తిన వాన, భారీగా జీఎస్టీ వసూలు, టీవీకే సర్కార్పై కుట్ర, ఎగ్ అటాక్స్ కంటిన్యూ, ట్రంప్ పై కాసుల వర్షం. ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90కి స్వాగతం. ఏపీలో రాజధాని రగడ మళ్లీ మొదలైంది. వైసీపీ మరోసారి మావిగన్ ప్రతిపాదనను తెరపైకి తీసుకురావడంతో రచ్చ జరుగుతోంది. దీనిపై ప్రజాభిప్రాయ సేకరణకు సిద్ధమంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పడంతో కూటమి నేతలు ఫైర్ అవుతున్నారు. విమర్శలకు పదును పెడుతున్నారు. అమరావతిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఏపీలో పాలిటిక్స్ మరోసారి హీటెక్కాయి. వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో మావిగన్ నినాదంతోనే ప్రజల్లోకి వెళ్తామని తెలిపారు జగన్. ఎన్నికల్లో మావిగనో లేదా అమరావతితో తేల్చుకుందామని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ప్రజల మద్దతు ఎవరికి ఉందో చూసుకుందామన్నారు. మావిగన్ తమ విధానమని స్పష్టం చేసిన జగన్ తమకు మద్దతు ఇస్తే వారే ఓటేస్తారని చెప్పారు. దీనికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీసీ ఫుటేజ్ ఎలా మాయమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు వైసీపీ అధినేత జగన్. ఫుటేజ్ మాయమైన పోలీసు ఉన్నత స్థాయి అధికారులు ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. పిఎస్లోనే సాయికృష్ణను చంపి ఆధారాలు లేకుండా చేసి తల్లికి బూడిద కూడా మిగలకుండా చేస్తే సీఎం చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు జగన్. కూటమి సర్కార్పై మండిపడ్డారు వైసీపీ అధినేత జగన్. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలే అందుకు నిదర్శనమని చెప్పారు. డిఎస్సీ అంశంలో తాము ఆధారాలతో ప్రశ్నించామని, ఒకవేళ ఆరోపణలు తప్పని ప్రభుత్వం భావిస్తే వాటిని ప్రూఫ్స్ తో సహా ఖండించాలని సవాల్ విసిరారు. కేవలం ప్రచారం కోసం వ్యాఖ్యలు చేయొద్దన్నారు జగన్. మావిగన్ పై ఏపీ సీఎం చంద్రబాబు సెటైర్లు వేశారు. మావిగన్ అంటే ఏంటో తనకే అర్థం కాలేదన్నారు. 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడారని విమర్శించారు. ఏపీకి 3 రాజధానులు ఉన్నాయని చెప్పాల్సిన పరిస్థితి రావడంతో ప్రజలు నవ్వుకున్నారని చెప్పారు. అలాంటి విధానాన్ని ప్రజలు తిరస్కరించారని, వైసీపీకి 11 స్థానాలకి పరిమితం చేశారని పేర్కొన్నారు. జగన్ ను జైల్లో పెట్టడానికి తనకు నిమిషం కూడా పట్టదని వ్యాఖ్యానించారు ఏపీ సీఎం చంద్రబాబు. నెల్లూరు జిల్లా పున్నపువారిపాలెంలో పెన్షన్లు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు ప్రజావేదిక సభలో పాల్గొన్నారు. తాను కక్షపూరితంగా వ్యవహరించట్లేదని స్పష్టం చేశారు. అభివృద్ధికే తమ మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామన్న చంద్రబాబు అమరావతిని పూర్తి చేస్తున్నామని తెలిపారు. వైసీపీపై ఏపీ సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. గొడ్డలి పార్టీ రోజుకో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. కులం, మతం, ప్రాంతం పేరుతో చిచ్చులు పెడుతోందని, ఇలాంటి పార్టీలతో జాగ్రత్తగా ఉండాలన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత తమ ప్రభుత్వానిదని చెప్పారు. వైసీపీ పాలనలో పెట్టుబడిదారులు పారిపోయారని, ఇప్పుడు తాము అధికారంలోకి వచ్చాక కంపెనీలు వెతుక్కుంటూ వస్తున్నాయని తెలిపారు చంద్రబాబు. వైసీపీ అధినేత జగన్ పై మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రజల మీద ద్వేషం పెంచుకున్నందువల్లే జగన్ పూటకో మాట మాట్లాడుతున్నారని ఆరోపించారు. మావిగన్ నినాదం రాష్ట్రంపై కక్ష సాధింపులో భాగమని విమర్శించారు. రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా అడ్డుకోవాలనే క్రిమినల్ అజెండాతో జగన్ పనిచేస్తున్నారని మండిపడ్డారు గొట్టిపాటి రవికుమార్. మావిగన్ పేరుతో జగన్ కొత్త నాటకానికి తెరలేపారని మంత్రి కందుల దుర్గేష్ ఆరోపించారు. రాజధాని మార్పు 2029 ఎన్నికల మీద జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని 5.5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవం, భవిష్యత్ అన్నారు. అసెంబ్లీలో అమరావతికి జై కొట్టి సీఎం అయ్యాక 3 ముక్కలాట ఆడారని, ఇప్పుడు మావిగన్ అంటూ కొత్త ప్రతిపాదన తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని సూచించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో పాల్గొన్న ముర్ము అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. సమాజంలో మీ వంతు పాత్ర పోషించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ముర్ము నూతన సాంకేతికతను అందిపుచ్చుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవితం ప్రతి విద్యార్థికి స్ఫూర్తిదాయకమన్నారు మంత్రి లోకేష్. 1000 మంది విద్యార్థులున్న తొలి బ్యాచ్ కు ఒక గుర్తింపు ఉంటుందన్నారు. పథకాలు సాధించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు లోకేష్. భవిష్యత్తు కళల సాకారానికి ఇదో వేదికని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఏఐ పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు మంత్రి లోకేష్. సోషల్ మీడియా దుర్వినియోగంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్ చేశారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే వ్యక్తిత్వ హననం కాదన్నారు. ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేస్తున్నారని, వ్యక్తిగత దూషణలు, డెత్ థ్రెట్స్ సరికాదని హితవు పలికారు. ప్రశ్నిస్తే స్వాగతిస్తామని, కానీ ఆధారాలు లేకుండా ఆరోపిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ప్రజలు ప్రకృతితో మమేకం కావాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ప్రకృతిని కాపాడటం కూడా వారసత్వంగా ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో కొత్తగా అభివృద్ధి చేసిన 18 నగర వనాలు, ఏకో పార్కులు, కమ్యూనిటీ బేస్డ్ ఏకో టూరిజం ప్రాజెక్టుల్ని మంగళగిరి క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ గా ప్రారంభించారు పవన్ కళ్యాణ్. ఈ నగర వనాలు పట్టణాలకు గ్రీన్ లాంగ్స్ లా పనిచేస్తాయన్నారు.
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో ఇద్దరు కానిస్టేబుల్కు కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసులో A5గా ఉన్న బాబురావు, A6గా ఉన్న సాంబయ్యకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. దీంతో ఇద్దరు నిందితుల్ని జైలుకు పంపించారు. గన్నవరం జైలుకు సాంబయ్య, అవనిగడ్డ జైలుకు బాబురావును తరలించారు పోలీసులు. వీరిద్దరూ సాక్ష్యాలను మాయం చేయడంలో కీలకంగా వ్యవహరించారని రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొంది. నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి హాట్ కామెంట్ చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ప్రశ్నిస్తే ఖైదు చేయడం ప్రజాస్వామ్యమేనా అని ప్రశ్నించారు. మన పూర్వీకులు ఇలా చేసి ఉంటే ఇప్పుడు ప్రజాస్వామ్యం మిగిలేదా అంటూ ట్వీట్ చేశారు. అరెస్టు చేసి గొంతులు నొక్కేయడం పిరికితనమన్నారు ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్కు నిర్మాత బండ్ల గణేష్ తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. తెలుగు ప్రజల గురించి మాట్లాడే ముందు వారి భావోద్వేగాలు గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు. ప్రజాస్వామ్యం అంటే ఒకే కోణంలో మాట్లాడటం కాదని, అన్ని సందర్భాల్లో ఒకే ప్రమాణంతో స్పందించాలన్నారు. ప్రభుత్వాలను ప్రశ్నించడం మీ హక్కే అని, అదే సమయంలో ప్రజల తీర్పును గౌరవించడం బాధ్యత అన్నారు బండ్ల గణేష్. తెలంగాణలో సవాళ్ల పర్వం నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ బహిరంగ సవాల్ విసిరారు. ఏ అంశంపైనైనా ఎక్కడైనా చర్చకు తాను సిద్ధమని ఛాలెంజ్ చేశారు. టాపిక్, వేదిక ముఖ్యమంత్రి ఇష్టమని, తన ఆరోపణల్ని నిరూపించుకోలేకపోతే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. అదేవిధంగా సవాల్ చేసిన వ్యక్తి దానికి కట్టుబడి ఉండే ధైర్యం చూపించాలన్నారు. అప్పుల విషయంలోనూ సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ అప్పులపై పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వమే సమాధానం ఇచ్చిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం పరిపాలనలో విఫలం కావడంతోనే తమపై నిరంతరం విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. రైతు బంధు పథకంపైన ముఖ్యమంత్రి అసత్యాలు మాట్లాడుతున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్పై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. కేటీఆర్ ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నామని తెలిపారు. అప్పులపై చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. గురువారం ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ ఆఫీస్కు వస్తానని, కేటీఆర్ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఆయన చెప్పేవి నిజమైతే తన పదవికి అక్కడే రాజీనామా చేస్తానన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు ఛాలెంజ్ చేశారు. సింగరేణిలో అవినీతి జరుగుతోందన్న ఆయన, ఇందులో రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి ప్రధాన సూత్రధారి అన్నారు. దీనిపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో జరుగుతున్న అవినీతిని ఆధారాలతో సహా బయట పెట్టకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ ఛాలెంజ్ చేశారు హరీష్ రావు. సీఎం రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అందుకే తనను కంచె వేసి కాపాడాలంటూ రైతుల్ని ప్రాధేయపడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ హయాంలో రైతు బంధు, రైతు బీమాతో అన్నదాతకు అండగా నిలిచామన్న హరీష్, కాంగ్రెస్ పాలనతో అన్నదాతలు అరిగోసపడుతున్నారని విమర్శించారు. రాష్ట్రానికి రేవంత్ అనే ఎల్నినో పట్టుకుందన్నారు. నితిన్ నబీన్ ఆర్ఆర్ ట్యాక్స్ గురించి మాట్లాడటంతో సీఎం రేవంత్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అందుకే నబీన్ పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ముక్త తెలంగాణ బీజేపీ లక్ష్యమన్నారు. 12 ఏళ్లలో తెలంగాణకు ప్రధాని మోదీ ఏం చేశారో చర్చించడానికి తాము సిద్ధమని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయిందన్నారు. ఆదాయ సమీకరణపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. బడ్జెట్కు అనుగుణంగా లక్ష్యాలు సాధించాలంటే ఆదాయ సమీకరణపై సీరియస్ గా దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ ఆదాయ సమీకరణపై ఎంసీఆర్ హెచ్ఆర్డీలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. హెచ్ఎండిఏ, టీజీఐఐసీపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని సూచించారు. కమర్షియల్ ట్యాక్సెస్, ఎక్సైజ్, మైనింగ్ శాఖలో లీకేజీలు లేకుండా జాగ్రత్తగా చూడాలన్నారు. తెలంగాణ కేబినెట్ గురువారం సమావేశం కానుంది. మొట్టమొదటిసారి డిజిటల్ ఈ కేబినెట్ మీటింగ్ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఒకరోజు పాటు వీటిపై శిక్షణ కూడా ఇచ్చారు. పూర్తిగా కేబినెట్ టైం, తేదీ వివరాలు, ఎజెండా కాపీని కూడా డిజిటల్ విధానంలోనే మంత్రులకు పంపిస్తున్నారు. కొత్త సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ జాజుకా తొలిసారి మంత్రివర్గ భేటీలో పాల్గొనున్నారు. కేబినెట్ లో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. మెట్రో రైల్ 2వ దశ విస్తరణ పనుల పురోగతిపై సమాలోచనలు చేయనున్నారు. మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టు DPR ఆమోదంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సర్ ప్రక్రియ, ఆయా నియోజకవర్గాల్లో నిజమైన ఓటర్లు తమ ఓటు హక్కు కోల్పోకుండా చూడాల్సిన అంశాలపై మంత్రి మండలి చర్చించనుంది. అంతర్రాష్ట్ర బదిలీలపైన కేబినెట్ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. వ్యవసాయం, సాగునీటిపైన మంత్రివర్గం చర్చించనుంది. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణపై చర్చించనున్నారు. వానాకాలం పంటల సాగు, విత్తనాలు, ఎరువుల పంపిణీ, పంటల వైవిధ్యం, ఎల్నినో పరిస్థితుల్ని ఎదుర్కోవడంపై డిస్కస్ చేయనున్నారు. ప్రత్యామ్నాయ పంటలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలనే ప్రతిపాదనలపై సమాలోచనలు చేస్తారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సర్కార్ టార్గెట్ గా హాట్ కామెంట్ చేశారు. ప్రభుత్వ పెద్దల వ్యవహారం నచ్చకనే పార్టీకి దూరంగా ఉంటున్నామని తెలిపారు. యాదగిరిగుట్ట ధర్మకర్తల మండలిపై కనీసం సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ ఎమ్మెల్యేలైనా తనకే చెప్పకుంటే ఎలా అని ప్రశ్నించారు. మునుగోడు నుంచి ఒక వ్యక్తిని మెంబర్గా నియమించారని ఆ విషయం తనకు తెలియదన్నారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. రాజగోపాల్ రెడ్డి తనతో మాట్లాడారని చెప్పారు. యాదగిరిగుట్ట బోర్డును నియమించే ముందు తమతో చెబితే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారని తెలిపారు.
రాజగోపాల్ రెడ్డి అభిప్రాయాన్ని సీఎం రేవంత్ కు వివరిస్తానన్నారు మహేష్ కుమార్ గౌడ్. బీజేపీ చీఫ్ రామచంద్రరావుపై విమర్శలు గుప్పించారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. అయోధ్య రామాలయంలో చోరీ జరగడం చిన్న విషయమా అని ప్రశ్నించారు. ఇదే అంశం కాంగ్రెస్ హయాంలో జరిగితే బీజేపీ ఎంత రాద్ధాంతం చేసేదో ఊహించుకోవాలన్నారు. రామాలయంలో చోరీపై ఇప్పటికైనా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు జగ్గారెడ్డి. పోక్సో కేసులో అరెస్ట్ అయిన బండి భగీరథ్ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. శుక్రవారానికి విచారణను వాయిదా వేసింది హైకోర్టు. బాధితురాలికి నోటీసులు జారీ చేసింది. మైనర్పై లైంగిక వేధింపుల కేసులో మే 16న బండి భగీరథ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పరీక్షలు రాయాల్సి ఉండటంతో గత నెల 20న బండి భగీరథ్కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జూన్ 25న తిరిగి జైలుకు వెళ్లాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. మల్టీ లెవెల్ ఫ్లైఓవర్, అండర్ పాస్ నిర్మాణ పనుల్ని వేగంగా చేపట్టేందుకు ట్రాఫిక్ మళ్లింపు చేపట్టారు. గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మీదుగా డిఎల్ఎఫ్, రాడిసన్ రోడ్డులో ట్రాఫిక్ మళ్లించారు. ప్రధానమైన రోడ్డులో ట్రాఫిక్ నిలిపివేయడంతో పరిసర ప్రాంతాల్లోని వాహనదారులకు ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంది. 90 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. ముంబై నగరం భారీ వర్షానికి అతలాకుతలమవుతోంది. రహదారులు పూర్తిగా నదుల్ని తలపిస్తున్నాయి. ఏకధాటిగా వాన కురుస్తుండటంతో ఎక్కడ చూసినా వరదే కనిపిస్తోంది. అందేరి సబ్వేలో నీరు భారీగా నిలిచిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ ను ఇతర మార్గాల్లోకి మళ్లించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోవడంతో రోడ్లు దిగ్బంధమయ్యాయి. అటు ముంబైలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వర్షం కారణంగా రోడ్లు జలమయం కావడంతో వెస్టర్న్ ఎక్స్ప్రెస్ హైవేపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. స్కూళ్లు, ఆఫీసులకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు రూట్ క్లియర్ చేశారు. మరోవైపు లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. ముంబైలో చెట్టు కూలి ఓ విద్యార్థి మృతి చెందడంపై మహారాష్ట్ర మంత్రి సంజయ్ సిర్సాత్ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. చెట్టు కూలడం, పిడుగులు పడటం వంటివి ఎవరి చేతుల్లో ఉండవని, ఇది ఒక దురదృష్టకరమైన ప్రమాదం మాత్రమే అని తెలిపారు. దీనిపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. వర్షాకాలానికి ముందు బలహీనంగా ఉన్న చెట్లను గుర్తించి తనిఖీ చేయాల్సిన బాధ్యత బీఎంసీపై ఉందని గుర్తు చేశారు. గుజరాత్లోని వడోదరను వరద ముంచెత్తింది. కొద్ది రోజులుగా ఏకధాటిగా వానలు పడుతుండటంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వల్సద్లోని రైల్వే బ్రిడ్జ్ కింద నీళ్లు నిలిచాయి. దీంతో రాకపోకలు ఇబ్బంది పడ్డారు వాహనదారులు. నీటిలో దిగి వాహనాల్ని నెట్టుకుంటూ వెళ్లారు. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దోడా జిల్లాలో వాన దంచుకొట్టింది. బల్షియాలో వెళ్లే మార్గం పూర్తిగా బురదమయమైంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరో 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తెలంగాణకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. రానున్న రోజుల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాలకు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. హైదరాబాద్లోని మల్కాజ్గిరి కమిషనరేట్లో హైటెక్ డ్రోన్ పోలీసింగ్ వ్యవస్థను పునరుద్ధరించారు. గంజాయి ముఠాను గుర్తించేందుకు డ్రోన్ కెమెరాలతో అనుమానితులపై ప్రత్యేక నిఘా పెడుతున్నారు పోలీసులు. సరూర్ నగర్ చెరువు దగ్గర ఆటోలో గంజాయి సేవిస్తున్న ముఠా డ్రోన్ కెమెరాకు చిక్కారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు గంజాయి బ్యాచ్ ను అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో మెడికల్ షాపుల అక్రమాలపై పోలీసులు, డ్రగ్ కంట్రోల్ అధికారులు కూడా జులిపించారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తున్న మెడికల్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. అల్వాల్లోని పీవీఎస్ ఫార్మసీ మెడికల్ స్టోర్పై కేసులు నమోదు చేశారు. నిబంధనల్ని ఉల్లంఘించినట్లు గుర్తించారు. హైదరాబాద్ చర్లపల్లిలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. చిట్టీలు, అధిక వడ్డీ ఆశ చూపి పబ్బా చంద్రశేఖర్ అనే వ్యక్తి మోసం చేసినట్లు బాధితులు ఆరోపించారు. దాదాపు 75 కోట్లకు పైగా డబ్బులు వసూలు చేసి పారిపోయాడని తెలిపారు. చంద్రశేఖర్ శ్రీ వెంకటేశ్వర మార్కెటింగ్ పేరుతో సిమెంట్ డీలర్ వ్యాపారం చేస్తూ అందరినీ నమ్మించి డబ్బులు వసూలు చేశాడు. కొద్ది రోజులు వడ్డీలు చెల్లించి పరారయ్యాడు. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 14,115 కోట్లతో 2 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఢిల్లీలో 6 లేన్ల సొరంగం నిర్మాణానికి ఆమోదముద్ర వేసింది. ద్వారకా ఎక్స్ప్రెస్ హైవే, నెల్సన్ మండేలా మార్గ్, వసంత్ కుంజ్ కనెక్టివిటీ కోసం టన్నెల్ రోడ్ నిర్మించనున్నారు. దీనికి 6,970 కోట్ల ఖర్చు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తీసుకొచ్చిన వీబీజీ రామ్జీ పథకం కింద చెల్లించే వేతనాల్ని కేంద్రం నోటిఫై చేసింది. రోజువారీ వేతనాన్ని కనిష్టంగా 300 నుంచి గరిష్టంగా 409 చెల్లించేలా నిర్ణయించింది. సిక్కింలోని కొన్ని పంచాయతీల్లో మాత్రం అత్యధికంగా 450 రూపాయల వేతనం చెల్లించనున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది. పెట్రోల్లో 20% ఇథనాల్ను కలిపే కార్యక్రమంపై జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. ఇది ప్రయోగాత్మకమని సుప్రీంకోర్టులో కేంద్రం చెప్పిందంటూ వచ్చిన కథనాల్ని భారత అటార్నీ జనరల్ కార్యాలయం కొట్టిపారేసింది. ఇది పూర్తిగా అవాస్తవమని, నిరాధారమైందని స్పష్టం చేసింది.
వాట్సాప్ తీసుకొస్తున్న యూజర్ నేమ్ ఫీచర్పై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం స్పందించింది. మెటాకు నోటీసులు జారీ చేసింది. యూజర్ నేమ్ ఫీచర్పై 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ ఫీచర్ను అమల్లోకి తీసుకురావద్దని పేర్కొంది. దేశంలో జీఎస్టీ వసూళ్లు మరోసారి భారీగా నమోదయ్యాయి. జూన్ నెలలో 194,000 కోట్లు దాటాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే వసూలు 13.9% పెరిగాయి. ముఖ్యంగా దిగుమతులపై వచ్చే పన్ను రాబడి గణనీయంగా పెరగడం ఈ వృద్ధికి ప్రధాన కారణంగా నిలిచింది. అయితే దేశీయ లావాదేవీల ద్వారా సమకూరిన జీఎస్టీ ఆదాయం మాత్రం 6.5% వృద్ధి నమోదైంది. ఈపీఎఫ్ఓ సేవలకు మరోసారి బ్రేక్ పడింది. అప్గ్రేడ్ కోసం మరోసారి ఆన్లైన్ సేవలు నిలిపివేస్తున్నట్లు తెలిపింది. జూలై 2 వరకు ఆన్లైన్ సేవలు పనిచేయవని పేర్కొంది. భారీ స్థాయిలో డేటాబేస్ విలీనం, సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో మరో 3 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది ఈపీఎఫ్ఓ. ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ 51వ వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్గా బాధ్యతలు స్వీకరించారు. ఎయిర్ మార్షల్ నగేష్ కపూర్ స్థానంలో ఆయన ఇటీవల నియమించారు. దీంతో బాధ్యతలు చేపట్టారు. అశుతోష్ బాధ్యతల స్వీకరణ అనంతరం నేషనల్ మెమోరియల్ దగ్గర అమరవీరులకు నివాళి అర్పించారు. 2025 నుంచి ఆయన సిఐఎస్ఈగా పనిచేశారు. తమిళనాట టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. 15 మంది టీవీకే ఎమ్మెల్యేలకు డబ్బు ఆశ చూపి రాజీనామాకు ప్లాన్ చేసినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నిన 3 వ్యక్తులను తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కుట్ర వెనుక డీఎంకే నేత మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అటు తమిళనాడులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. సీఎం విజయ్ తన ప్రభుత్వాన్ని పటిష్టం చేసుకునే దిశగా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా డీఎంకే కూటమిలో కొనసాగిన భాగస్వామ్య పక్షాలను తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్, వీసీకే, ఎండీఎంకే, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ వంటి పార్టీలతో విజయ్ కీలక భేటీ నిర్వహించారు. గోవధపై నిషేధం విషయంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో తమిళనాడు సెక్రటరీ పిటిషన్ దాఖలు చేశారు. మద్రాస్ హైకోర్టు తీర్పు తమిళనాడు యానిమల్ ప్రిజర్వేషన్ యాక్ట్ 1958కి వ్యతిరేకంగా ఉందని తెలిపారు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ నేతలపై దాడులు కొనసాగుతున్నాయి. ఎంపీ మహువా మైత్రాపై కొందరు కోడిగుడ్లతో దాడి చేశారు. పార్టీ కార్యకర్తలతో సమావేశంలో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆమె ఉన్న భవనంపైకి నిరసనకారులు కోడిగుడ్లు విసిరారు. దొంగ దొంగ అంటూ నినాదాలు చేశారు. బీజేపీ కార్యకర్తలే దాడి చేశారని మహువా మైత్రా ఆరోపించారు. రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దాకు ఢిల్లీ హైకోర్టులో షాక్ తగిలింది. తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించి కూడా ఆదేశాలు ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్పై రిలీఫ్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. తన పేరు, ఫోటోల్ని దుర్వినియోగం చేస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల్ని తొలగించాలని రాఘవ్ కోరగా ఇందులో హక్కుల ఉల్లంఘన ఏమీ లేదని కోర్టు స్పష్టం చేసింది. గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. హిందూ సంప్రదాయాల ప్రకారం సప్తపది వంటి శాస్త్రోక్తమైన క్రతువులు నిర్వహించకుండా కేవలం మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పొందితే పెళ్లి చట్టబద్ధంగా చెల్లుబాటు కాదని స్పష్టం చేసింది. హిందూ వివాహం అనేది కేవలం పాటలు, డాన్స్లు, విందు వినోదాల కోసం జరుపుకునే వేడుక కాదని వ్యాఖ్యానించింది. మహారాష్ట్రలో టెట్ లీకేజ్ వ్యవహారంపై బీజేపీ నేత సుధీర్ ముంగంటివార్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ప్రశ్నోత్తరాలు ఎక్కడ ప్రింట్ చేశారనే విషయం విద్యాశాఖ మంత్రికే తెలియదని చెప్పారు. ఈ విషయాన్ని మంత్రి స్వయంగా అంగీకరించారని తెలిపారు. ఇది విద్యాశాఖ పనితీరు లోపాలను ఎత్తి చూపుతోందన్నారు. ఢిల్లీ జింకానా క్లబ్ కు కేంద్రం నోటీసులు ఇచ్చింది. దాదాపు శతాబ్ద కాలానికి పైగా ప్రముఖులకు ఆట విడుపుగా నిలిచిన జింకానా క్లబ్ ను ఖాళీ చేయించాల్సిందని ఆదేశాలు ఇచ్చింది. దీన్ని తమకు అప్పగించాలంటూ ఇదివరకే కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై కోర్టులో విచారణ పెండింగ్ లో ఉంది. అయోధ్య రామాలయం విరాళాల గోల్మాల్పై విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విరాళాల సొమ్ము లెక్కింపులో చేతివాటం ప్రదర్శించిన సిబ్బంది తాము దొంగలించిన డబ్బును వాష్రూముల్లో దాచి ఉంచారు. తర్వాత అక్కడి నుంచి వాటిని బయటకు తరలించినట్టు నిందితుడు అవినాష్ శుక్లా తెలిపాడు. అటు ప్రయాగ్రాజ్లో కుంభమేళా జరిగిన సమయంలోనే అయోధ్య రామ మందిరంలో భారీగా చోరీ జరిగినట్లు సిట్ అధికారులు తెలిపారు. కుంభమేళాకు వచ్చిన కోట్లాది మంది భక్తులు రామ మందిరాన్ని సందర్శించారని, అప్పుడే భారీ మొత్తంలో కానుకలు, విరాళాలు వచ్చాయని పేర్కొన్నారు. ఇదే అదునుగా భావించిన నిందితులు కోట్ల రూపాయలు మాయం చేశారని గుర్తించారు. అయోధ్య స్కామ్తో సనాతన ధర్మాన్ని నమ్ముతున్న ప్రతి ఒక్కరి మనోభావాలు దెబ్బతిన్నాయని ఆప్ అధినేత కేజ్రీవాల్ అన్నారు. బీజేపీ సనాతనాన్ని కేవలం అధికారం, డబ్బు కోసం మాత్రమే ఉపయోగించుకుందని ఆరోపించారు. దేశంలో సనాతన ధర్మంపై నిజమైన విశ్వాసం ఉన్న పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమే అని పేర్కొన్నారు. పునె యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. లోహగఢ్ కోటకు నిందితుడు చేతన్ చౌదరిని తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించారు. విచారణలో భాగంగా పోలీసులు ఫోరెన్సిక్ విశ్లేషణలో కీలకమైన గేట్ అనాలిసిస్ చేసినట్టు తెలుస్తోంది.
అటు కేతన్ అగర్వాల్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్యకు ముందు నిందితులు సియా గోయల్, చేతన్ చౌదరి ఓ కొండపై రిహార్సల్ చేసినట్టు విచారణలో తేలింది. మార్కెట్ యార్డ్ సమీపంలోని కొండపై హత్య ఎలా చేయాలని ముందుగా ప్రాక్టీస్ చేసినట్లు ఇద్దరూ విచారణలో అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. జార్ఖండ్లో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన వ్యక్తి విధులు నిర్వర్తించకుండానే రిటైర్ అయ్యాడు. రిటైర్మెంట్ వయసుకు ఒకరోజు ముందు పోస్టింగ్ లెటర్ రావడంతో షాక్కు గురయ్యాడు. జమ్తాడా జిల్లాకు చెందిన పారా టీచర్ నందలాల్ 2023లో అప్లై చేయగా జూన్ 29న ఆయనను అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది. ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ సరికొత్త ప్లాన్తో ముందుకొచ్చింది. తక్కువ లగేజ్తో ప్రయాణించే వారికి తక్కువ ఛార్జీతో విమానంలో ప్రయాణించేలా ఇండిగో లైట్ పేరుతో ప్రత్యేక ఛార్జీల విధానాన్ని తీసుకొచ్చింది. దేశీయ అంతర్జాతీయ విమాన సర్వీసులకు ఈ విధానం వర్తిస్తుంది. డైరెక్ట్ ఫ్లైట్లో మాత్రమే అనుమతిస్తారు. ప్రైవేట్ రంగ ఇంధన సంస్థ నయారా ఎనర్జీ ఇంధన ధరలు తగ్గించింది. పెట్రోల్పై 5, డీజిల్పై ₹3 ధర తగ్గించింది. దేశవ్యాప్తంగా 7,000 కంటే ఎక్కువ పెట్రోల్ పంపుల నెట్వర్క్ను కలిగి ఉన్న నయారా ఎనర్జీ తీసుకున్న ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వచ్చింది. వోడాఫోన్ ఐడియా సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్తో ముందుకొచ్చింది. ₹4,600తో వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ను తీసుకొచ్చింది. అపరిమిత కాల్స్ డేటాతో దేశవ్యాప్తంగా ఉన్న 4G, 5G యూజర్స్కు ఈ ప్లాన్ను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం కొన్ని సర్కిల్స్లోనే అందుబాటులో ఉంది. రాజస్థాన్లో 13 ఏళ్ల బాలికపై 30 మంది అత్యాచారం చేసిన కేసులో పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో నిందితులకు సంబంధించిన 4 హోటళ్లను అధికారులు కూల్చేశారు. రాజస్థాన్లోని శ్రీగంగానగర్కు చెందిన 13 ఏళ్ల బాలిక జూన్ 18న కిడ్నాప్కు గురైంది. బాలికను రిక్షా కార్మికుడు ఎత్తుకెళ్లి హోటల్ నిర్వాహకుడికి అప్పగించడంతో అత్యాచారానికి పాల్పడ్డాడు. మెక్సికోలో 40 ఏళ్ల తర్వాత తొలిసారి నాకౌట్ విజయం సాధించింది. ఈక్వెడార్ను ఓడించి లాస్ట్ 16లోకి ప్రవేశించింది. మెక్సికో జట్టు 2-0 తేడాతో ఈక్వెడార్ను ఓడించి తమ తొలి ఫిఫా వరల్డ్ కప్ నాకౌట్ విజయాన్ని నమోదు చేసుకుంది. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో ఇషాన్ కిషన్ సత్తా చాటాడు. అభిషేక్ శర్మను వెనక్కి నెట్టి నెంబర్ 1 స్థానానికి చేరుకున్నాడు. దాదాపు ఏడాది పాటు అగ్రస్థానంలో కొనసాగిన అభిషేక్ శర్మ ఆధిపత్యానికి చెక్ పెట్టాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను దక్కించుకునేందుకు ఇతర ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి. పాండ్యా కోసం 7 ఫ్రాంచైజీలు రేసులో నిలిచాయి. ఇందులో సీఎస్కే ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ కూడా ఆసక్తి చూపిస్తున్నాయి.